నమస్తే, నేను మీ డాక్టర్ శ్వేత, ఎండి ఆయుర్వేద ఫ్రమ్ శ్రేష్ఠ ఆయుర్వేదిక్ హాస్పిటల్. హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హెల్దీ న్యూ ఇయర్. అందరూ హెల్దీగా ఉండాలి ఈ న్యూ ఇయర్ అంతా, ఈ ఇయర్ మొత్తం. అండ్ ఏంటి అసలు హెల్దీగా ఉండడం అంటే ఏంటి, అసలు ఎందుకు ఏంటి, ఎలా చేసుకోవాలి హెల్దీగా ఉండడం అనేది చాలా క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఈ సిచ్యువేషన్స్లో. ఎందుకంటే డిఫరెంట్ థింగ్స్ వింటున్నాం, డిఫరెంట్ డైట్ ప్లాన్స్ వింటున్నాం, ఇట్లాగా డిఫరెంట్ థింగ్స్ వింటున్నాము. అండ్ చాలామందిలో చాలా భయాలు కూడా వచ్చేసాయి ఇవన్నీ వినేటప్పటికి. అదేం లేదు, సింపుల్గా హెల్తీగా ఉండొచ్చు. అదేంటంటే కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు 5 రూల్స్ ఫాలో అవ్వాలి. అవి ఏంటంటే హెల్తీ ఫుడ్ తీసుకోవడం అంటే ఏంటి అంటే ఏం బేసిక్గా సలాడ్స్ అని అట్లాంటివి ఏం అవసరం లేదండి. జస్ట్ మనం ట్రెడిషనల్ ఇంట్లో కుక్ చేసే ఫుడ్, ఇంట్లో హోమ్ ఫుడ్ తీసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ట్రెడిషనల్ మన ఎప్పటి నుంచో మన తాతలు అమ్మమ్మలు అందరి దగ్గర నుంచి తీసుకుంటున్న ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చాలా మంచివి. అవి మటుకి ఎప్పటికీ వదులుకోవద్దు. సో ఆ ఫుడ్ హ్యాబిట్స్, హోమ్ ఫుడ్ తీసుకోవడం, హెల్దీ ఫుడ్స్ తీసుకోవడం, ఫ్రూట్ ఇంటేక్, రోజుకి ఒక ఫ్రూట్స్ తినమన్నాం కదా అని ఎక్కువ ఫ్రూట్స్ తినకూడదు. రోజుకి ఒక ఫ్రూట్ ఇంటేక్. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఫ్రూట్ జ్యూసెస్ ఇవన్నీ అసలు రికమెండెడ్ కాదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పోర్షన్ సైజ్. హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేయండి, లంచ్ చేయండి, స్నాక్స్ తినండి, డిన్నర్ తినండి, బట్ పోర్షన్ సైజ్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. అంటే మన స్టమక్కి హాఫ్ ఆఫ్ ద కెపాసిటీ, ఇంకా ఉంది, ఖాళీ ఉంది, ఇంకా తినచ్చు, ఒక 2 ముద్దలు తినచ్చు అనుకున్నప్పుడే ఆపేసేసేయండి ఫుడ్. నెక్స్ట్ ఎక్కువ వెజిటబుల్స్ తినండి. రైస్ ఇంత క్వాంటిటీ పెట్టుకోండి, ఇంత కర్రీస్ యాడ్ చేసుకోండి. కర్రీ కానీ, దాల్ అదే పప్పు కానీ, ఆకుకూర పప్పు ఒక కర్రీ, లేదు అంటే కనుక చికెన్ తింటే కనుక చికెన్ ఇంకొక కర్రీ, అట్లాగే యాడ్ చేసుకుంటూ ఉంటే కనుక మనకు కావాల్సిన ఫైబర్ అన్నీ వెళ్తాయి. సో కాబట్టి అదే అండి హెల్తీ ఫుడ్ అంటే. బేసిక్గా ఇంకేం లేదు, సలాడ్స్ తినాలి, డైట్స్ చేయాలి, కీటో డైట్స్ ఇట్లాంటివి ఏం అవసరం లేదు. కరెక్ట్గా ఇట్లాగా ఫాలో అవ్వండి. 1 మంత్ మీకే బాడీలో చాలా చేంజెస్ కనిపిస్తాయి అండ్ హెల్త్ చాలా బాగా మెయింటైన్ అవుతుంది. టాబ్లెట్స్ యూసేజ్ తగ్గిపోతుంది, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ఏమున్నా సరే. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్స్ తినచ్చు, మంత్లీ వన్స్ అలా తినండి, బట్ ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్స్కి వెళ్ళొద్దు. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్కి షాలో ఫ్రై చేసుకున్న ఫుడ్స్ తినచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే కనుక ఫిజికల్ యాక్టివిటీ ఏంటంటే పెద్ద కష్టపడక్కర్లేదండి. జస్ట్ రోజు ఒక మార్నింగ్ లెగ్గానే ఒక 45 మినిట్స్ వాక్. జెంట్స్ అయితే మార్నింగ్ చేసుకోవచ్చు, లేడీస్కి పొద్దున్న కుదరదు అంటే కనుక చక్కగా ఈవినింగ్ ప్లాన్ చేసుకోండి. ఒక 45 నిమిషాలు ఫాస్ట్గా నడవండి, స్లోగా కాకుండా ఒక బ్రిస్క్ వాక్ లాగా ఫాస్ట్గా నడవండి. అండ్ కొంచెం యంగర్ ఏజ్ ఉన్న వాళ్ళైతే కనుక యోగా కానీ, చిన్న ఎక్సర్సైజెస్ కానీ అలా ప్లాన్ చేసుకుంటే కనుక అసలు చాలా మీకే బాడీలో చాలా చేంజ్ చూస్తారు అండ్ యాక్టివ్ అవుతాము, మన ప్రొడక్టివ్ ఆఫ్ వర్క్ పెరుగుతుంది. సో యాక్చువల్ హెల్తీగా ఉంటేనే కదండి కెరియర్ కూడా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో హెల్త్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ గోల్, ఫస్ట్ ప్రయారిటీ ఇన్ లైఫ్ ఈజ్ హెల్త్ మెయింటెనెన్స్. అది బాగోపోతే కనుక ఇంకేది మనం చేయలేము. సో హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి. సో దానికోసం హెల్తీ ఫుడ్ తినాలి, ఫిజికల్ యాక్టివిటీ డైలీ ఒక 45 మినిట్స్ ఏదో ఒకటి పెట్టుకోండి. అండ్ ఎక్కువసేపు కూర్చుని ఉండడానికి ప్రిఫర్ చేయొద్దు, జస్ట్ వాక్ చేయడానికి ప్రిఫర్ చేయండి. టీవీ ఎక్కువసేపు చూస్తున్నా, 1 అవర్ చూస్తున్నా, ఒక 1 అవర్ తర్వాత ఒక 15 మినిట్స్ వాక్ చేయండి. అట్లా ఇంట్లోనే తిరగండి, ఎక్కువ కూడా అక్కర్లేదు, ఇంట్లో తిరగచ్చు. డైలీ ఒక 8,000 స్టెప్స్ కంప్లీట్. అందరి దగ్గర ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువైపోయింది, సో అందరి దగ్గర ఫోన్స్ అన్నీ ఉన్నాయి కదా. సో జస్ట్ ఒక 8,000 స్టెప్స్ నడవగలిగితే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి నేను చెప్పేది ఏంటి, వాటర్ ఇంటేక్. ఎక్కువ వాటర్ తీసుకోండి, చక్కగా హైడ్రేషన్ ఎక్కువ తీసుకోమన్నాం కాబట్టి 6 లీటర్స్ 7 లీటర్స్ అలా ఏం అవసరం లేదు. డైలీ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోగలిగితే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఫస్ట్ స్ట్రెస్ తగ్గించుకోవాలంటే చక్కగా నిద్రపోవాలి. నెక్స్ట్ యాంగ్జైటీ తగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ మెడిటేషన్ ట్రై చేయండి. ఫస్ట్ కుదరదు ఎవరికైనా ఇలా కూర్చోవడం కామ్గా అలాగా, లేదు ఒక ఫస్ట్ 2 మినిట్స్ ట్రై చేయండి, తర్వాత 5 మినిట్స్, తర్వాత 10 మినిట్స్కి పెంచుకోండి. చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఎక్కువ మన బ్రెయిన్ కూడా వర్కింగ్ కెపాసిటీ పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి నో టు జంక్. యాక్చువల్లీ మనం అన్నిటికీ అలవాటు పడిపోయాం. మన డైలీలో
చూస్తే చాలా జంక్ ఫుడ్ ఉంటుంది. లైక్ బిస్కెట్స్ డైలీ ఒక టీతో ఒక బిస్కెట్ తినడము ఇట్లాగా అలవాటైంది, అది తగ్గించుకోవాలి. నెక్స్ట్ ఎందుకంటే ఒకసారి మీరు ఇంగ్రీడియంట్స్ చదవండి, బిస్కెట్ వెనకాల ఉన్నది ఎట్లయినా మైదా ఉంటుంది. మైదా కాకపోతే కనుక పామ్ ఆయిల్ కానీ ఇలాంటి ఆయిల్స్ ఉంటాయి. సో కాబట్టి బిస్కెట్స్ అవాయిడ్ చేయండి. ప్యాకెట్ ఫుడ్స్ మనం ఎంతసేపు ఆ ఇన్స్టెంట్ ఫుడ్ దొరుకుతుంది కదా అండి, పరోటా కానీ లేకపోతే చపాతీ, ప్యాకెట్ ఫుడ్స్ కానీ ఫ్రోజన్ ఫుడ్స్ ఇట్లా కానీ తెచ్చుకుని వాడుకుంటున్నాం, అవన్నీ అవాయిడ్ చేయాలి. ఓన్లీ బయట తినే పిజ్జాలు నూడిల్సే కాకుండా అవి ఖచ్చితంగా బ్యాన్ చేసుకోవాలి. అవి లేకుండా ఇంట్లో కూడా ఇట్లాంటి కొన్ని మనం చేంజెస్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది మీ బాడీలో. అండ్ మీ ఫేస్లో గ్లో కనిపిస్తుంది, మీ బాడీ యాక్టివ్ అవుతుంది, ఇంతకన్నా ఎక్కువ వర్క్ చేయగలుగుతారు, ప్రొడక్టివ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి జస్ట్ ఈ నార్మల్ చేంజెస్ చేయండి, లైఫ్లో చాలా చేంజ్ ఉంటుంది. అండ్ ఏదో పెద్ద కీటో డైట్స్ కానీ ఇట్లాగే తినకుండా ఓన్లీ సలాడ్స్ తిందాం, ఓన్లీ స్ప్రౌట్స్ తిందాం అట్లాగే ఏం అవసరం లేదు. తినే క్వాంటిటీని ఇంట్లో హోమ్ ఫుడ్డే తినండి, క్వాంటిటీ సైజ్ తగ్గించుకోండి, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తినకండి, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోండి, మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోండి, వాటర్ ఇంటేక్ మంచిగా తీసుకోండి, హ్యాపీగా నిద్రపోండి. ఇవి చాలు, హెల్త్ మెయింటెనెన్స్ అదే అవుతుంది. మీరు ఎక్స్ట్రాగా దానికోసం కష్టపడక్కర్లేదు, ఖర్చు పెట్టక్కర్లేదు. ఓకేనా? అందరు హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ.